హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఎన్ఎఫ్సిలో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు తెలుసు ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనమాట. మనకి ఇది హైదరాబాద్ లొకేషన్లో అయితే ఈ యొక్క సంస్థ ఉండడం జరిగింది. ఈ సంస్థ గురించి కూడా మీకు తెలుసు, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. సో తెలుసుకోవచ్చు మీరు, ఆల్రెడీ ఎన్ఎఫ్సి మీకు తెలుసు, ఆల్రెడీ హైదరాబాద్ లొకేషన్లో ఉంది. సో హైదరాబాద్ లొకేషన్లో కేంద్ర ప్రభుత్వం కొలువు చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట, మంచి ఆపర్చునిటీ. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అనేది. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇక్కడ ఎన్ఎఫ్సిలో అయితే మనకు మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎన్ఎఫ్సి అంటే తెలుసు మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనమాట. ఓకేనా, ఇది మనకు కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థ అనమాట, ఇది మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు. ఇందులోనే మనకైతే ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే మరి మనకి ఇక్కడ మొత్తం వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఖాళీలు ఎన్ని చూసుకుంటే మనకు, వీళ్ళు భర్తీ చేస్తున్న ఖాళీలు చూసుకుంటే మనకు దాదాపు మనకు 18 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో 18 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే మనకు ఏ విభాగాల్లో కొన్ని విభాగాలు అయితే ఖాళీగా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అన్ని ఒకటి విభాగాలు కాకుండా డిఫరెంట్ విభాగాల్లో మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. సో అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయని చూసుకుంటే, విభాగాల వారీగా మనకు ఖాళీలు చూసుకుంటే అవి ఎన్ని ఉన్నాయో చూసుకుంటే ఒకటి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు ఇక్కడ మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సి, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ సి, దీనిలో వచ్చేసి జనరల్ డ్యూటీ ఉంటుంది కదా, ఇందులో వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నర్స్ ఏ, ఇందులో వచ్చేసి మనకు 11 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా, నర్సులో సంబంధించినటువంటి గ్రేడ్ ఏలో వచ్చేసి మనకు 11 వేకెన్సీస్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి, రేడియోగ్రాఫర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ బి రేడియోగ్రాఫర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో వచ్చేసి మనకు 1 వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ బి పాథాలజీ టెక్నీషియన్ వచ్చేసి మనకు మరొకటి ఉంది. మనకు సైంటిఫిక్ అదేవిధంగా అసిస్టెంట్ ఉంది కదా, ఇందులో బి గ్రేడ్, అందులో వచ్చేసి పాథాలజీ టెక్నీషియన్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకు 1 వేకెన్సీస్ అయితే ఖాళీగా అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఫార్మసిస్ట్ బి వచ్చేసి 1 ఉద్యోగం ఖాళీగా ఉంది. సో ఫార్మసిస్ట్ ఉంటుంది కదా మన మెడికల్ షాప్లో, అది అందులో వచ్చేసి బి గ్రేడ్లో మరొక వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ బి, అందులో వచ్చేసి ఎక్స్రే టెక్నీషియన్ ఉంటారు కదా, టెక్నీషియన్లో మనకు బి గ్రేడ్లో ఎక్స్రే టెక్నీషియన్ ఉంటారు కదా, ఇందులో వచ్చేసి మనకు మరొక వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకు 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపు మనకు 6 విభాగాల్లో ఖాళీగా అయితే ఉండడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ. నర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాదాపు 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో గుడ్ ఛాన్స్, మంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ఎన్ఎఫ్సిలో ఇవన్నీ ఉద్యోగాలు కాబట్టి అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి, మీకు క్వాలిఫికేషన్ ఉంటే. ఓకేనా, అస్సలు మిస్ అవ్వదు. నేను చెప్తాను ఇప్పుడు. మరి వీటికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి, మరి వీటికి అప్లికేషన్ చేయాలి అనుకుంటే మనము చూసుకుంటే ఒక్కొక్క దానికి చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను. సో అర్హత, మనకి ఏం అర్హత ఉండాలి వీటికి అప్లికేషన్ చేయాలంటే, మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే, సో దాదాపు మీరు చూసుకోవచ్చు, ఇందాక విభాగాల వారిగా ఖాళీ చెప్పారు కదా, మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సి ఉంది కదా, జనరల్ డ్యూటీలో వచ్చేసి మనకు దానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఫస్ట్ ఒకటి మనం విభాగం చూసాం కదా, అందులో చూసుకుంటే జనరల్ డ్యూటీలో అయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు దాదాపుగా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఓకేనా, ఏదైనా యూనివర్సిటీ నుంచి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మనకైతే వీళ్ళు దాదాపు ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనకు మెడికల్ లైసెన్స్ ఉంటుంది కదా, దానికోసం వీళ్ళు అందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అందులో వచ్చేసి మళ్ళీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే జనరల్ డ్యూటీలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఆఫీసర్ సి దానికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు
మరొకటి చూసుకుంటే హైయెస్ట్గా నర్సు పోస్ట్ ఉన్నాయి కదా, ఓకేనా, 11 పోస్టులు ఉన్నాయి. సో దీనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 12వ తరగతితో పాటుగా నర్సింగ్, అదేవిధంగా మిడ్ వైఫర్లో డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా సాయుధ దళాల హాస్పిటల్లో 3 ఏళ్ల పని అనుభవంతో నర్సింగ్ ఏ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు 12th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా. దాంతో పాటుగా మనకు వీళ్ళు నర్సింగ్ చేసి ఉండాలి, అదేవిధంగా మిడ్ వైఫరీలో డిప్లొమా ఉంటుంది కదా, మనకు డిప్లొమా కూడా వీళ్ళు చేసి ఉండాలి. లేదనుకుంటే వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ అన్న చేసి ఉండాలి, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. లేదనుకుంటే సాయుధ దళాలు ఉంటాయి కదా, మనకు బిఎస్ఎఫ్, అవి సిఆర్పిఎఫ్, ఆ హాస్పిటల్లో వీళ్ళు దాదాపు 3 years అన్న పనిచేసినటువంటి అనుభవం అయితే వీళ్ళకు ఉండాలి. సో కంపల్సరిగా వీళ్ళు నర్సింగ్ ఏ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. సో నర్సింగ్ ఏ సర్టిఫికేట్ అయితే వీళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క నర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి అయితే వీళ్ళు ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీంతో పాటుగా మనకు నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి రేడియోగ్రాఫర్ ఉంది కదా, దీనిలో వచ్చేసి కనీసం 60% మార్కులతోటి బీఎస్సీ రేడియోగ్రఫీ లేదా కనీసం 55% మార్కులతో బీఎస్సీతో పాటు రేడియోగ్రఫీలో ఏడాది డిప్లొమా సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. మనకి ఇక్కడ మనకు రేడియోగ్రఫీలో కూడా మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనిలో చూసుకుంటే మనకు వచ్చేసి వీళ్ళు ఏం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి రేడియోగ్రాఫర్లో ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో కనీసం మనకు 60% మార్కులతోటి వీళ్ళు బీఎస్సీ రేడియోగ్రఫీ కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా. బీఎస్సీ రేడియోగ్రఫీ, ఓకేనా, ఇది కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే దాదాపు మనకు 50% మార్కులతోటి బీఎస్సీతో పాటుగా మనకు బీఎస్సీ రేడియోగ్రఫీతో పాటుగా రేడియోగ్రఫీలో ఏడాది డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ 50% మార్క్స్ ఉంటే బీఎస్సీ రేడియోగ్రఫీతో పాటు మనకు 1 year వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. రేడియోగ్రఫీ ఉంటుంది కదా, దాని యొక్క సంబంధించినటువంటి డిప్లొమా సర్టిఫికేట్ అని ఉండాలి. లేదనుకుంటే 60% మార్కులతోటి బీఎస్సీ రేడియోగ్రఫీ అయితే వీళ్ళు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క రేడియోగ్రఫీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి మరొక కొన్ని ఉన్నాయి కదా విభాగాల్లో చూసుకుంటే, వాటికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే వచ్చేసి మనకు అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి పాథాలజీ టెక్నీషియన్ ఉంది కదా, దానికి వచ్చేసి మనకు కనీసం 60% మార్కులతో అయితే వీళ్ళు బీఎస్సీతో పాటు బీఎస్సీ ఉండాలి, ఓకేనా. దీంతో పాటుగా మనకు డిఎంఎల్టీ, ఓకేనా, డిఎంఎల్టీలో అయితే వీళ్ళు డిఎంఎల్టీలో పీజీ లేదనుకుంటే డిప్లొమా లేదా కనీసం 60% మార్కులతోటి మనకు బీఎస్సీ ఉండాలి, దాంతో పాటుగా ఎంఎల్టీ, ఓకేనా, ఎంఎల్టీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ పాథాలజీ టెక్నీషియన్కి అయితే అప్లికేషన్ చేయడానికి అయితే వాళ్ళు ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫార్మసిస్ట్ ఉద్యోగం ఉంది కదా, ఫార్మసిస్ట్కి వచ్చేసి మనకు మరి ఎవరు ఎలిజిబుల్ అంటే మనకు ఇంటర్మీడియట్తో పాటుగా ఫార్మసీలో 2 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. సో 12th పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా మనకు ఫార్మసీ ఉంది కదా, ఫార్మసీలో మనకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి, ఓకేనా. 2 years డిప్లొమా కలిగి ఉండాలి, ఓకేనా. 2 years డిప్లొమా ఉంటుంది కదా, అది కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు టెక్నీషియన్ బి ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఉంది కదా, దానికి వచ్చేసి మనకు ఈ యొక్క టెక్నీషియన్ ఎక్స్రే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్కి అప్లికేషన్ చేయాలి అంటే మీరు వచ్చేసి దాదాపు మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 60% మార్కులతోటి మనకు 60% మార్కులతోటి ఇంటర్మీడియట్తో పాటుగా మనకు 12th క్లాస్తో పాటుగా మనకు మెడికల్ రేడియోగ్రఫీ ఉండాలి, ఓకేనా. మెడికల్ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్గా ట్రేడుల్లో సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఎక్స్రే టెక్నీషియన్ ట్రేడ్ ఉంటుంది కదా, దానిలో వచ్చేసి 1 year ట్రేడ్ సర్టిఫికేట్ అని ఉండాలి. సో ఇది ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి వాళ్ళైతే ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మనకు ఏజ్ ఎంత ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఉండాల్సినటువంటి ఏజ్ విషయానికి వస్తే మరి ఎవరెవరికి ఎంత ఏజ్ ఉండాలి, మరి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకుంటే మనకి ఇక్కడ ఏజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఏజ్ చూసుకుంటే మనకి ఇక్కడ 18 నుంచి 35 ఏళ్ళ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 18 to 35 years ఉండాలి మీ ఏజ్, ఓకేనా. 18 to 35 years మీ ఏజ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని రిజర్వ్ వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళకైతే సడలింపు అయితే ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి సడలింపు అయితే ఇస్తారు. అది 35 years ప్లస్ ఎక్స్ట్రా సడలింపు అయితే వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. అది కూడా అయితే గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ విధానం వచ్చేసి మనకు ఏ విధంగా ఉందంటే, అప్లికేషన్ చేసే విధానం వచ్చేసి మనకు అప్లికేషన్ మెథడ్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ త్రో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ March 21 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, March 21 నుంచి మనకు అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో తప్పకుండా అందరూ స్టార్ట్ చేయండి అప్లికేషన్ చేయడం కూడా. సో ఈ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మరి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు April 18 మనకు లాస్ట్ డేట్ అనమాట. మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. సో గుర్తుపెట్టుకోండి, మనకు March 21 ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో అదేవిధంగా మనకు April 18 అయితే ఈ అప్లికేషన్లు అయితే క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఛాన్స్. మనకు ఎన్ఎఫ్సిలో అన్ని కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీకు ఏది సూటబుల్ ఉందో చూసుకొని అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ మరి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి, మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని వీళ్ళు ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మెడికల్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి స్క్రీనింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఉద్యోగాలకు మనకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానికి వచ్చేసి మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే దీన్ని కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మిగిలిన పోస్టులకు వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. మనకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిగిలిన పోస్టులు అయితే ఏమైతున్నాయో కంపల్సరీగా వాటి మనకు ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. దాంతో పాటుగా మనకు వీళ్ళు స్కిల్ టెస్ట్ కూడా మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, స్కిల్ టెస్ట్ అవి కూడా వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క వీటి ఆధారంగా మాత్రం మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అయితే కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిమైనింగ్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ టెస్ట్, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెస్ట్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ యొక్క 3 వీటితో అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఎన్ఎఫ్సీలో తెలుసు, హైదరాబాద్ లొకేషన్ ఉంది. దానిలో అయితే మనకు మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు అనమాట వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ చూసుకుంటే మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే, అప్లికేషన్ లింక్ వచ్చేసి మనకు వెబ్సైట్ వచ్చేసి చూసుకుంటే రిక్రూట్మెంట్ రిక్రూట్ ఎన్ఎఫ్సి .gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇన్ టైం లోపు మీకు టైం కూడా March 21 స్టార్ట్ అయింది, April 18 వరకే ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, అధికార వెబ్సైట్లో. సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీకు ఏది సూటబుల్ ఉందో ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేయండి. సో అస్సలు మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి అప్లికేషన్ చేయడానికి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.